ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ద లార్డ్ ఈస్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. ఇస్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనల్ని నడిపించేవారు చాలామంది ఉండుండవచ్చు, కానీ మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి మన అవసరాలన్నీ తెలిసిన కాపరి ఒక్కరే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. నాకు లేమి కలుగదు అని దావీదు మహారాజు ఎందుకంత ధైర్యంగా చెప్పగలిగారో తెలుసా? శత్రువుల మధ్య ఉన్న మరణ ఛాయల్లో నడిచిన ఆయనకు కొదువు ఎందుకు రాలేదో తెలుసా? ఆ రహస్యాన్ని, ఆ అద్భుతమైన కాపరి ప్రేమను ఈ ఉదయకాలం మనం ధ్యానం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. చివరిలో మీకున్న ప్రతి కొరత తీర్చమని ఆ గొప్ప కాపరిని వేడుకుంటూ ప్రత్యేకమైన ప్రార్థన చేద్దాం. ప్రియదేవుని జనాంగమా, మందలో ఉన్న ఒక గొర్రెకు తన గురించి ఏం తెలియదు. ఎక్కడ పచ్చక దొరుకుతుందో, ఎక్కడ నీళ్లుంటాయో దానికి తెలియదు. అది పూర్తిగా కాపరి మీద ఆధారపడుతుంది. మనం కూడా గొర్రెల వంటి వారమే. యెహోవా మనకి కాపరిగా ఉన్నప్పుడు మన భవిష్యత్తు గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు. ఆయన మనల్ని నడిపించే విధానం ఎంతో సురక్షితమైనది. మంచి కాపరి ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు మనం విశ్లేషణ చేస్తూ ఈ దినాన్ని ధ్యానం చేద్దాం. మొదటిది తృప్తికరమైనటువంటి జీవితం. నాకు లేమి కలగదు అంటే నాకేమీ తక్కువ కాదు అని అర్థం. లోక సంబంధమైన వస్తువులు మనకు తాత్కాలికమైన తృప్తినిస్తాయేమో, కానీ యెహోవా ఇచ్చే తృప్తి అది శాశ్వతమైనది. మన ఆత్మకు కావలసిన పచ్చక గడ్డిని, ప్రశాంతమైన జలాలను ఆయన అనుగ్రహించేవాడు. రెండవదిగా సరైన నడిపింపు. గొర్రెలు దారి తప్పిపోయే అవకాశం ఉంటుంది, కానీ మంచి కాపరి తన దండముతో బెత్తముతో మనల్ని సరైన మార్గంలోకి మళ్ళిస్తాడు. నువ్వు ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియక తెకమక పడుతున్నప్పుడు నీ కాపరి వైపు చూడు. ఆయన నీకు మార్గదర్శిగా ఉంటాడు. మూడవది అపాయములో రక్షణ. తోడేళ్లు వచ్చినా, సింహాలు వచ్చినా కాపరి తన గొర్రెలను కాపాడటానికి తన ప్రాణాన్ని సైతం ఇస్తాడు. యేసు ప్రభువు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన మంచి కాపరి. ఏ అపాయము నీ గుడారాన్ని సమీపించకుండా ఆయన నీకు కావలి ఉంటాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక్కసారి మీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించి చూసుకుందాం. మీరు మీ జీవితాన్ని ఎవరి చేతిలో ఉంచారో? సొంత తెలివితేటల మీద ఆధారపడి దారి తప్పుతున్నారేమో. నాకు ఇది లేదు, అది లేదు అని కొరతలను చూసి కుమిలిపోతున్నారేమో. మనం కాపరిని వదిలేసి మనకు నచ్చినట్లు వెళ్ళడం వల్ల మన జీవితంలో అలజడి మొదలవుతుంది. గొర్రెల కాపరి చెంత ఉంటేనే క్షేమం. ఆ స్వతంత్ర భావాన్ని ఈరోజే వదిలేద్దాం. నీవు దేవుని గొర్రెపిల్లవని గుర్తించు. ఆయన స్వరాన్ని వినటం నేర్చుకో. ఆయనకు నీవు లోబడితే నీ అవసరాల ప్రతి బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఈ రోజంతా ఒక మాటను పదే పదే మననం చేసుకోండి. ప్రభువా, నీవే నా కాపరి, నాకు ఏ కొదువ లేదు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్న ఈ వాక్యాన్ని విశ్వాసంతో పలకటం నేర్చుకోండి. ఆశ్చర్యకరమైన మార్పును మీరు గమనించగలరు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నదే ప్రియ దేవుని జనాంగమా, యెహోవా మీ కాపరి అని, ఆయన మీ అవసరాలన్నీ తీరుస్తాడని మీరు నమ్ముతూ ఉంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో ద లార్డ్ ఈస్ మై షెపర్డ్ అని టైప్ చేయండి. మీ విశ్వాసాన్ని అందరితో పంచుకోండి. నూతన దినాన్ని ఆరంభిస్తూ ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీవెవరేమైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, నిన్ను ప్రేమించి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం నీవు కొరతలతో, లేమితో బాధపడుతున్నావేమో. ఆర్థికంగా చితికిపోయి ఆకలితో అల్లాడుతున్నావేమో. ఇదిగో మంచి కాపరి నీ పిలుపు కొరకు ఎదురు చూస్తున్నాడు.
ప్రభా, నన్ను నీ మందులో చేర్చుకో, నీవు నన్ను నడిపించు అని ఇప్పుడే అడగండి. ఆ దైవికమైన తృప్తి ఈ క్షణములోనే నీ హృదయంలోనికి ప్రవహిస్తుంది. ఆ గొప్ప దీవెన, ఆ సమృద్ధి, ఆ రక్షణ మనం పొందుకునేలాగిన ఆయన వైపు చూస్తూ సంపూర్ణ విశ్వాసముతో, ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడిన విధానము చొప్పున మీకు వందనాలు. నమ్మదగిన దేవుడవు, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడవు, మాకు మంచి కాపరివైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి లేమిని తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. వారందరికీ పచ్చిక గల చోట్ల పరుండ చేసి శాంతికరమైన జలముల చెంతకు నడిపించండి ప్రభువా. ఏ కొదువ లేకుండా వారిని దీవించమని, అనేక మందికి దీవెనకరముగా, మీకు సాక్షులుగా మహిమకరముగా వాడబడటానికి సహాయము దయచేయమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.